హలో ఫ్రెండ్స్, నేను మీ భాగి. లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ఏంటో తెలుసా? అదేనండి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాపికొండల బోట్ రైడ్. సో మేము కూడా నైట్కి ప్లాన్ చేసుకొని కాకినాడ నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి రాజమండ్రి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం. అండ్ అక్కడ నుంచి పుష్కర్ ఘాట్కి వెళ్ళాం. దేర్ వి వెయిటెడ్ ఫర్ ద ట్రావెలింగ్ వ్యాన్. ఫైనలీ సాయి ఆదిత్య బోటింగ్ వాళ్ళ వ్యాన్ వచ్చి పికప్ చేసుకుంది. సో డియర్ ఫ్రెండ్స్, నాలాగా సెన్సేషన్ ఉన్నవాళ్ళు, అదే వామిటింగ్ సెన్సేషన్ ఉన్నవాళ్ళు మాత్రం ఏం తినకుండా ఆ మినీ బస్ ఎక్కాలి, లేదంటే వాల్కినో ఎరప్ట్ అయినట్టే. బోట్ దగ్గరికి రీచ్ అవ్వడానికి రఫ్లీ 1.5 to 2 hours టైం పడుతుంది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ జరుగుతుంది కదా, అదే ఎప్పటి నుంచో జరుగుతుంది. సో అక్కడ రోడ్స్ మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. బైక్ మీద వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం జాగ్రత్త కేర్ఫుల్గా వెళ్ళండి. బట్ వన్స్ బోట్ దగ్గరికి రీచ్ అయ్యాక ఆ గోదావరమ్మని చూసి మైండ్ అంతా టోటల్ పీస్ఫుల్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. యా, రైడ్ స్టార్ట్ అయ్యాక ఫోన్ సిగ్నల్స్ ఉండవు. బట్ కొన్నిసార్లు ఈ బిజీ లైఫ్కి డిస్కనెక్ట్ అయితేనే మనకి మనం బెస్ట్గా కనెక్ట్ అవుతాం. ఏమంటారు? బోర్ కొడుతుందేమో అనుకుంటే అస్సలు కాదు. ప్రతి బోట్లో కొంతమంది బాయ్స్ ఉంటారు, అది ఎంటర్టైన్ చేయడానికి. వాళ్ళు డాన్స్లు వేసి మనతో కూడా స్టెప్లు వేస్తారు. అక్కడ అందరూ కలిసి డాన్స్లు, గేమ్లు, అబ్బో పక్కా ఫుల్ ఫన్ గ్యారంటీ. అండ్ ఫుడ్ విషయానికి వస్తే బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, టీ, కాఫీ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బట్ లిమిటెడ్. సో ఏమీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. టేస్ట్ బాగుంటాయి. ఎక్స్ట్రా ఎనర్జీ కోసం స్నాక్స్ తీసుకెళ్ళండి. భద్రాచలం వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి పాపికొండల బోట్ రైడ్ సూపర్ కన్వీనియంట్గా ఉంటుంది. మధ్యలో ఒక్క ప్లేస్లో మాత్రం బోట్ చేంజ్ అవ్వాలి. ఆ స్టాప్లోనే చిన్న శివాలయం పక్కనే క్లియర్ వాటర్తో జెంటల్ వాటర్ఫాల్ ఉంటుంది. ఆ ప్లేస్లో ఒక్క నిమిషం నిలబడితే చాలు, హార్ట్కి కావాల్సినంత పీస్ దొరుకుతుంది. అండ్ ఇంత ఫాస్ట్ లైఫ్లో మనకి మనం టైం ఇచ్చుకొని ఇలాంటి ట్రిప్స్కి వెళ్తే లైక్ ఆర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి మెమరబుల్, రైట్? ఓకే, జస్ట్ నేచర్, ఫ్రెష్ వాటర్, కామ్నెస్ చాలు ఈ లైఫ్కి. అండ్ బడ్జెట్లో బ్యూటీ, పీస్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిపిన ప్లేస్ పాపికొండల బోట్ రైడ్. వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలనిపించే ట్రిప్. సో మై డియర్ ఫ్రెండ్స్, నా వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మర్చిపోకండి. బాయ్. అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరికానందం, మంచుకి ఎండే ఆనందం, వాకుకి వానే ఆనందం, అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం, బ్రతుకే నూరేళ్ళన్నం, బ్రతుకే బ్రహ్మానందం, చెలియ వయసుడిగే సొగతంలో అనుబంధం ఆనందమాన